ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో ఒక తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అమ్మవారికి పూజ కోసమని ముహూర్తానికి వెళ్ళి రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. కొడుకు పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో తల్లిదండ్రుల మృత్యు గంటికలు మోగుతున్నాయి. మృతులు అనిగలత్కూర్కు చెందినటువంటి దామినేని శ్రీనివాసరావు, రజనీ కుమారిగా గుర్తించారు. కొడుకు చంద్రశేఖర్కు ఇటీవల పెళ్లి ఖాయమైంది. పెళ్లికి ముందు ఉప్పలమ్మ తల్లికి పూజలు చేయాలంటూ నిర్ణయం తీసుకున్నారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం తక్కిళ్లపాడులో పూజారి వద్దకు వెళ్ళి అమ్మవారికి పూజలు ఎప్పుడు చేయాలో ముహూర్తం ఖరారు చేసుకొని బైక్పై తిరిగి వస్తుండగా ఎర్రుపాలెం తక్కిళ్లపాడు మధ్య బైక్ను ఒక వ్యాను ఢీకొట్టినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు ఇద్దరు స్పాట్లోనే మృతి చెందారు. పెళ్లి జరగాల్సిన ఇంట్లో, ఒక శుభకార్యం జరగాల్సిన ఇంట్లో ఇద్దరి మృతితో అక్కడ తీవ్ర విషాదం నెలకొన్నట్లుగా తెలుస్తోంది. కొడుకు పెళ్లి కుదిరితే అమ్మవారికి పూజలు చేస్తామంటూ మొక్కుకున్నారు. ఈ నేపథ్యంలో పూజ ఎప్పుడు చేయాలో దానికి ముహూర్తం ఖరారు చేసుకునేందుకు కొడుకు పెళ్లి కుదిరిన ఆనందంలో అమ్మవారికి మొక్కుకున్న దాని ప్రకారం పూజ ఎప్పుడు చేయాలో ముహూర్తం ఖరారు చేసుకోవడం కోసం పూజారి దగ్గరికి వెళ్ళారు రజనీ కుమారి, అలాగే శ్రీనివాసరావు. ఇద్దరు పూజారి దగ్గరికి వెళ్ళి పూజారికి తమ ఇంట్లో తమ కొడుక్కి ఇలా పెళ్లి కుదిరిందని, అంతా అమ్మవారి దయ వల్లే జరిగిందని, ఉప్పలమ్మ తల్లికి పూజ చేయాలని, ఏ ముహూర్తం బాగుంటుందో చెప్పాలని అడిగి వారు ముహూర్తం ఫిక్స్ చేయించుకొని తిరిగి బైక్పై వస్తుండగా అటుగా వచ్చిన వ్యాన్ ఒక్కసారిగా వారిని ఢీకొట్టడంతో ఇద్దరు స్పాట్లోనే మరణించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పసుపు రాసినటువంటి ఆ గడపలకి ఇప్పుడు పూర్తిగా ఇంట్లో మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. తల్లి తండ్రి ఇద్దరు మృతి చెందడంతో తన పెళ్లి సంతోషంలో ఉన్నటువంటి తల్లి తండ్రి, అమ్మవారి పూజ కోసం వెళ్ళినటువంటి తల్లి తండ్రి ఇద్దరు మృతదేహాలై ఇంటికి రావడంతో ఇప్పుడు ఆ కొడుకు పరిస్థితి వర్ణనాతీతంగా ఉందనే చెప్పాలి. గుండెలు బాదుకొని ఏడుస్తున్నటువంటి పరిస్థితి ఆ కుటుంబం అంతా, ఆ ఊరంతా కూడా పూర్తిగా నివ్వెరపోయినటువంటి పరిస్థితి, బాధలో ఉన్నారు. శుభకార్యం జరగాల్సిన ఇంట్లో ఇలా మృతదేహాలు కనిపించడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమ్మవారి పూజ కోసం వెళ్ళి చివరికి తన తల్లిదండ్రులు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారంటూ తమ కొడుకు ఏడుస్తున్నటువంటి తీరు మనం చూడొచ్చు. డీటెయిల్స్ ఒకసారి తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది, ఆ యాక్సిడెంట్కి కారణం ఏంటి, ఆ వ్యాన్ ఎలా వారిని గుద్దింది, అలాగే ప్రజెంట్ ఆ కుటుంబం పరిస్థితి ఏంటి, ఆ కొడుకు పరిస్థితి ఏంటి తెలుసుకుందాం. ఉదయ్ ఉన్నారు మనతో. ఉదయ్, ఏం జరిగింది అసలు, యాక్సిడెంట్ జరగడానికి కారణం ఏంటి, అలాగే ఇప్పుడు మరి పెళ్లి కావాల్సిన ఇంట్లో ఆ కొడుకు పరిస్థితి ఏంటి? ఉదయ్, ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో ఈ విషాదం చోటు చేసుకుంది. కొడుకు పెళ్లి కుదరడంతో ఉప్పలమ్మ తల్లికి పూజ చేస్తామని మొక్కుకున్న తల్లిదండ్రి పూజ కోసం ముహూర్తం ఖరారు చేసుకోవడానికి వెళ్ళి అక్కడ ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డీటెయిల్స్ తెలుసుకుందాం. ఉదయ్ మనతో జాయిన్ అవుతున్నారు. ఉదయ్, అసలు యాక్సిడెంట్కి కారణం ఏంటి, ఇప్పుడు ఆ కుటుంబం పరిస్థితి ఏంటి, ఆ కొడుకు పరిస్థితి ఏంటి? రోడ్ మధ్యాహ్నం ఈ రోడ్డు ప్రమాదం అవుతుంది. భార్య మండలం కూర్పు చెందినటువంటి నుంచి తమ మరొకసారి నేను మీతో మాట్లాడతాను తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రయింగ్ టు గివ్ అస్ అప్డేట్స్. మనం చూస్తున్నాం, స్క్రీన్లో మీరు చూస్తున్నారు శ్రీనివాసరావు అలాగే రజనీ కుమారి తమ కొడుక్కి పెళ్లి కుదిరిన ఆనందంలో అమ్మవారి పూజ కోసం ముహూర్తం కోసం అని వెళ్ళి చివరికి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఆ పూర్తిగా ఇంట్లో అంతా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ ఊరంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఊరంతా గొప్పగా చెప్పుకొని పెళ్లి కార్డులు పంచుకొని బంధువులందరినీ పిలుచుకొని కొడుకు పెళ్లి చూసి ఆనందిద్దాం అనుకున్న తల్లిదండ్రులు చివరికి హఠాత్తుగా, అది కూడా అమ్మవారి పూజ కోసం
ఉప్పలమ్మ తల్లికి పూజ చేద్దామని ఆ ప్రయత్నాల్లో ఉండగా ఆ ముహూర్తం కోసం పంతులు గారి దగ్గరికి వెళ్ళి ఆయన కూడా ఆ శుభకార్యానికి సంబంధించి వివరాలు చెప్పి ఇలా కొడుక్కి పెళ్లి కుదిరిందని చెప్పి కార్డు ఇచ్చి పూజకు ముహూర్తం కుదుర్చుకొని చాలా సంతోషంగా తిరిగి ఇంటికి వస్తుండగా ఒక్కసారిగా జరిగినటువంటి యాక్సిడెంట్లో ఇద్దరు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. ఈ విషయం తెలిసినటువంటి ఆ కొడుకు గుండెలు పగిలేలా రోధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దేవుడి కార్యక్రమానికని అమ్మవారి కార్యక్రమానికని చెప్పి ప్రయత్నాల్లో ఉండగా ఆ పనుల్లో ఉండగా ఒక్కసారిగా ఈ ఘటన చోటు చేసుకోవడం, ఏం పాపం చేశాను నేను అని ఆ కొడుకు గుండెలు బాదుకొని ఏడుస్తున్నటువంటి పరిస్థితి. శుభకార్యం జరగాల్సిన ఇంట్లో చావు డప్పులు మోగడం ఏంటి అంటూ ఆ కుటుంబ సభ్యులు కానీ ఆ బంధువులు కానీ తీవ్రమైనటువంటి బాధలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ ఊరంతా కూడా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఒక రకంగా ఒక పల్లెటూరులో ఏదన్నా చిన్న ఫంక్షన్ జరిగితేనే ఊరంతా కూడా సందడిగా ఉంటుంది. చిన్నపిల్లలు, బంధువులు, పల్లెటూరులో ఎక్కడ చూసినా సరే అంతా ఒక కుటుంబంలాగే ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే తలా ఒక పని చేసుకుంటూ. అలాంటి పరిస్థితుల్లో గడపకు పసుపు రాసి ఇల్లంతా తోరణాలు కట్టి చాలా గొప్పగా ముస్తాబవుతూ గొప్ప భవిష్యత్తు కోసం రెడీ అవుతున్న ఇలాంటి తరుణంలో కొడుక్కి పెళ్లి చేసి ఆ తర్వాత పిల్లోడో పుడితే చాలా సంతోషంగా గడపాల్సినటువంటి తల్లిదండ్రులు ఇలా ఒక్కసారిగా తమ ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పుడు ఆ కుటుంబం అంతా కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆ కొడుకు గుండెలు పగిలేలా ఏడుస్తున్నటువంటి పరిస్థితి. ఏంటి నాకు ఈ కర్మ అంటూ ఏడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ అంశానికి సంబంధించి అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది, లేకపోతే ప్రస్తుతం ఆ కుటుంబం పరిస్థితి ఏంటి అనే వివరాలు కూడా ఎప్పటికప్పుడు మీకు ఆర్టీవీ అందించే ప్రయత్నం చేస్తుంది. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో ఒక తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అమ్మవారికి పూజ కోసమని ముహూర్తానికి వెళ్ళి రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. కొడుకు పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో తల్లిదండ్రుల మృత్యు గంటికలు మోగుతున్నాయి. మృతులు అనిగలత్కూర్కు చెందినటువంటి దామినేని శ్రీనివాసరావు, రజనీ కుమారిగా గుర్తించారు. కొడుకు చంద్రశేఖర్కు ఇటీవల పెళ్లి ఖాయమైంది. పెళ్లికి ముందు ఉప్పలమ్మ తల్లికి పూజలు చేయాలంటూ నిర్ణయం తీసుకున్నారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం తక్కిళ్లపాడులో పూజారి వద్దకు వెళ్ళి అమ్మవారికి పూజలు ఎప్పుడు చేయాలో ముహూర్తం ఖరారు చేసుకొని బైక్పై తిరిగి వస్తుండగా ఎర్రుపాలెం తక్కిళ్లపాడు మధ్య బైక్ను ఒక వ్యాను ఢీకొట్టినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు ఇద్దరు స్పాట్లోనే మృతి చెందారు. పెళ్లి జరగాల్సిన ఇంట్లో, ఒక శుభకార్యం జరగాల్సిన ఇంట్లో ఇద్దరి మృతితో అక్కడ తీవ్ర విషాదం నెలకొన్నట్లుగా తెలుస్తోంది. కొడుకు పెళ్లి కుదిరింది. కొడుకు పెళ్లి కుదిరితే అమ్మవారికి పూజలు చేస్తామంటూ మొక్కుకున్నారు. ఈ నేపథ్యంలో పూజ ఎప్పుడు చేయాలో దానికి ముహూర్తం ఖరారు చేసుకునేందుకు కొడుకు పెళ్లి కుదిరిన ఆనందంలో అమ్మవారికి మొక్కుకున్న దాని ప్రకారం పూజ ఎప్పుడు చేయాలో ముహూర్తం ఖరారు చేసుకోవడం కోసం పూజారి దగ్గరికి వెళ్ళారు రజనీ కుమారి, అలాగే శ్రీనివాసరావు. ఇద్దరు పూజారి దగ్గరికి వెళ్ళి పూజారికి తమ ఇంట్లో తమ కొడుక్కి ఇలా పెళ్లి కుదిరిందని, అంతా అమ్మవారి దయ వల్లే జరిగిందని, ఉప్పలమ్మ తల్లికి పూజ చేయాలని, ఏ ముహూర్తం బాగుంటుందో చెప్పాలని అడిగి వారు ముహూర్తం ఫిక్స్ చేయించుకొని తిరిగి బైక్పై వస్తుండగా అటుగా వచ్చిన వ్యాన్ ఒక్కసారిగా వారిని ఢీకొట్టడంతో ఇద్దరు స్పాట్లోనే మరణించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పసుపు రాసినటువంటి ఆ గడపలకి ఇప్పుడు పూర్తిగా ఇంట్లో మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. తల్లి తండ్రి ఇద్దరు మృతి చెందడంతో తన పెళ్లి సంతోషంలో ఉన్నటువంటి తల్లి తండ్రి, అమ్మవారి పూజ కోసం వెళ్ళినటువంటి తల్లి తండ్రి ఇద్దరు మృతదేహాలై ఇంటికి రావడంతో ఇప్పుడు ఆ కొడుకు పరిస్థితి వర్ణనాతీతంగా ఉందనే చెప్పాలి. గుండెలు బాదుకొని ఏడుస్తున్నటువంటి పరిస్థితి ఆ కుటుంబం అంతా. ఆ ఊరంతా కూడా పూర్తిగా నివ్వెరపోయినటువంటి పరిస్థితి.
బాధలో ఉన్నారు. శుభకార్యం జరగాల్సిన ఇంట్లో ఇలా మృతదేహాలు కనిపించడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమ్మవారి పూజ కోసం వెళ్ళి చివరికి తన తల్లిదండ్రులు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారంటూ తమ కొడుకు ఏడుస్తున్నటువంటి తీరు మనం చూడొచ్చు. డీటెయిల్స్ ఒకసారి తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది, ఆ యాక్సిడెంట్కి కారణం ఏంటి, ఆ వ్యాన్ ఎలా వారిని